అందరికీ విన్నపం. గత 20 సంవత్సరాలుగా ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు వీళ్ళే సొంతగా నిర్మించుకున్నటువంటి భవనంలో గత 20 సంవత్సరాలుగా అయ్యప్ప మాల దీక్షాకరణ ధారణ చేసినటువంటి వారికి గోవిందమాల కానీ అమ్మవారి మాల కానీ అన్ని మాలాధారణ చేసినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి మన కార్తీక మాసంలో గత 20 సంవత్సరాలుగా వీళ్ళు వారికి భోజనము వసతులు అవన్నీ భిక్షా కార్యక్రమాలు చక్కగా చేస్తూ మకర పూజలు చేస్తూ భజన కార్యక్రమాల్లో అందరినీ తరింపజేస్తూ వీళ్ళు చక్కటి మంచి ఇవి చేస్తూ సోషల్ యాక్టివిటీస్గా ఎక్కువ చేస్తున్నారు. అంటే అన్నదానం అనేది కూడా సోషల్ యాక్టివిటీ. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటము, బియ్యం లేనటువంటి వారికి అందరూ వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చాయి అట్టేటప్పుడు పోయి వాళ్ళని ఆదుకోవటము అన్ని రకాలుగా. మన వెంకటగిరిలో ఏదైనా ఒక సంస్థ చేస్తూ ఉందంటే ఈ సంస్థకి డబ్బు లేకపోయినా ఆ సంస్థలో వారంతా కొంత వేసుకొని అవతల చేసి వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి నిరూపించుకొని వెంకటగిరికి ఒక స్థాయి కార్యక్రమాలు చేసేటువంటి సోషల్ యాక్టివిటీ చేసేటువంటి ఒక సంస్థ, పెద్ద సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు. కాబట్టి వారు ఈ ఎండలకి కొంతమంది పెద్దవారు కానీ ఎవరు కానీ కాళ్ళము విపరీతంగా ఉన్న ఎండలు కాబట్టి చక్కటి కార్యక్రమంతో మనకు ముందుకు వచ్చారు. దీనికి కూడా వాళ్ళే మొత్తం వెంకటగిరిలో శ్రీకారం చుట్టే దీనికి కూడా ప్రతి ఒక్కదానికి వారే శ్రీకారం చుడతారు. కాబట్టి చక్కగా కృష్ణ గారితో ఉన్నటువంటి మిత్రబృందం అయితేనేమి వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు. మన ఆశ్రమంలో కూడా అనేక భజనలు చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు మనం సహాయక చేస్తున్నారు. ధర్మశాస్త్ర తరఫున మన అన్నదానాన్ని కూడా వాళ్ళు సహకరించారు. కరోనా పీరియడ్లో వాళ్ళు అన్నిటికీ ఇది 2000 మందికి 3000 మందికి అన్నదానాన్ని అన్నం ప్యాకెట్ సిస్టంలో 48 రోజులు దగ్గర చేశారు. కాబట్టి చక్కటి వాటిని ఇస్తున్నారు. మన ప్రోత్సాహాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ సహాయ సహకారం మనం అందుకుంటూ వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉన్నటువంటి భావన మీకంతా వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మన ఆశ్రమం తరఫున మీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా ముందుకు పోవాలని ఈ ఎంతో ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు కూడా ఎదిగి భగవంతుడు వాళ్ళకి ఆశీర్వదించాలని నేను సభాముఖంగాను ఈ మన అందరం మూలకంగా ముఖ్యంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్ష వాళ్ళకి ఎక్కువ నిండుగా ఉండాలని మరి ప్రార్థిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించమంటున్నాను.